బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పలువురి రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అందులో తెలుగు నటి హేమ కూడా ఉన్నట్లు తెలిపారు. డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ నోటీసులు పంపించింది. ఈ కేసులో A1గా వాసు, A2గా అరుణ్, A3గా నాగబాబు, A4గా రణధీర్ బాబు, A5గా మహమ్మద్ అబూ బకర్, A6గా గోపాల్ రెడ్డి, A7గా 68 మంది పురుషుల పేర్లు, A8గా 30 మంది యువతల పేర్లను పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 14 గ్రాముల MDM, 5 గ్రాముల కొకైన్, భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ₹1.5 కోటి విలువ చేసే డీజే పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. A1 నిందితుడు వాసు సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో బర్త్డే వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొన్నారని, ఇందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు.